నువ్వెళితే వాడు సంతోషిస్తాడేమో, కాని వాడి తల్లిగా నేను బాధపడతాను. నన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నీకు లేకపోతే నువ్వెళ్ళకూడదు. ముత్యమంత పసుపు ఎక్కువ వంశీ. సార్, అది దారిలో నాకు చిన్న పనుంది, అది చూసుకుని వస్తాను. మీరు బయలుదేరండి. అదేంటి వంశీ సడన్ గా? మీరు వెళ్లేలోగానే నేను వచ్చి జాయిన్ అవుతాను కళ్యాణి. మీరు వెళ్ళండి. వచ్చేస్తానని చెప్పాను కదా, ప్లీజ్. సరే, త్వరగా వచ్చి. డ్రైవర్ పోనీ. వెళ్ళనని నేను మీకు మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకున్నాను. రఘురామ్ గారు బాధపడకుండా గుడికి వస్తున్నాను అని చెప్పాను. కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత బయట నాకు చిన్న పనుందని చెప్పి వాళ్ళని పంపించేశాను. వంశీ, నా మాట విన్నందుకు సంతోషం. హద్దులు పద్ధతులు తెలుసుకుని ప్రవర్తిస్తే ఇంకా సంతోషం. కళ్యాణి గారు, పదండి. కళ్యాణి గారు రండి. వంశీ ఒక 10 నిమిషాల్లో వస్తానన్నాడుగా, అప్పటిదాకా ఇక్కడే వెయిట్ చేద్దామండి. సరే, వెయిట్ చేద్దాం.
వచ్చేస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? వచ్చేస్తాడు, కాసేపు వెయిట్ చేయండి. పది నిమిషాల్లో వస్తానన్నాడు, అప్పుడే అరగంట దాటుతుందండి. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. నువ్వే ఫోన్ చేస్తున్నావని తెలుసు కళ్యాణి. నేను రాలేను, నీ ఫోన్ కూడా అటెండ్ చేయలేను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీరామచంద్ర పాదోదకం పావనం శుభం. తన ఫోన్ ఆన్సర్ చేయడం లేదండి. మనం ఇంటికి వెళ్ళిపోదాం. సరే పదండి. అయ్యా నమస్కారం అండి రఘురామ్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. అవును శర్మశాస్త్రి గారు, మీరేంటి ఇక్కడ? మా మావయ్య గారు ఈ ఊరే. ఆయన ఒంట్లో బాగోలేకపోతే ఈ గుడి వ్యవహారం అంతా నేనే చూసుకుంటున్నాను. ఓ అలాగా, మంచిది. రండి, గుళ్ళోకి వచ్చి ఇక్కడే ఉన్నారేమిటి? ఆ, మీ ఇద్దరు గుడికి వస్తున్నారని అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు. రండి బాబు. ఆ? రండయ్యా. ఆ, పదండి. రండి. రండి. రండి బాబు. అమ్మగారు మీ ఇద్దరిని పంపించి మంచి పని చేశారు. అదిలా ఇవ్వండమ్మా. ఇద్దరి పేరున అర్చన చేయిస్తాను. ఆగండి పూజారి గారు, ఇద్దరి పేరు మీద అర్చనొద్దు, కళ్యాణ్ పేరు మీద చేయించండి. అది కాదయ్యా, ఇవాళ భార్యాభర్తల పేరు మీద అర్చన చేయిస్తే మంచిది. మీరేమిటి ఇలా అంటున్నారు? ఆ విషయం మాకు తెలుసండి, చెప్పింది చేయండి. అదేంటి బాబు మీ పేరు లేకుండా? చూడండి, ఆడవాళ్ళ పేరు మీద అర్చన చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ మంచిది. కళ్యాణ్ పేరు మీద మాత్రమే చేయండి.
వెళ్ళండి, వెళ్ళి పూజ మొదలు పెట్టండి. అలాగే కళ్యాణి నామధేయస్య సర్వక్షేమ స్థైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహ ప్రాప్త్యర్థం పూజాం చ కరిష్యే. పదండి. దర్శనం బాగా జరిగిందా? కళ్యాణి, అమ్మ నిన్నే అడిగేది. నువ్వింకా గుళ్ళో జరిగిన పూజ ధ్యాసలోనే ఉన్నట్టున్నావు. దర్శనం బాగా జరిగిందా అని అడిగాను. బాగా జరిగిందండి. కళ్యాణి, శ్రావణ మాసంలో శుక్రవారం రోజున భర్తతో కలిసి పూజ చేయించుకున్నావు. ఆ దైవానుగ్రహం నీకు తప్పకుండా దొరుకుతుందమ్మా. చేసే పూజలు, నోచే నోములు ఎప్పుడు వృధా కావమ్మా. ఇంటి ఇల్లాలు చేసే పూజలు భర్త ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఇల్లాలి సౌభాగ్యాన్ని పెంచుతాయి. అందుకే అమ్మా, పాపం గుడికెళ్ళాలని చెప్పి కళ్యాణి ఉదయం నుంచి కాఫీ కూడా తాగలేదు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఆకలిగా ఉంది. టిఫిన్ రెడీ అయిందా? టిఫిన్ రెడీగా ఉంది, ఇప్పుడే తీసుకొస్తా. వద్దమ్మా, తను తెస్తుంది. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. మీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా తినండి. నేనెందుకు మీ మధ్యన? సరే. వంశీ, మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం స్పందించటలేదు. ఏమే, ఎంతసేపు? చీర కట్టుకొని వస్తానని గంటన్నర అయింది. త్వరగా రా. అబ్బాబాబాబా, గంటన్నరే కదా అయింది, ఎందుకు అలా అరుస్తారు? సార్లేరా. ఏయ్ వంశీ, బావున్నావా? బానే ఉన్నాను. ఆకాష్ లేడా? బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఏమైనా అర్జెంట్ పనుందా? లేదు లేదు, ఊరికే కలవడానికి వచ్చాను. ఓహో, సరే, మేం బయటికి వెళ్తున్నాం. కాఫీ ఏమైనా తీసుకురానా? వద్దండి, పర్వాలేదు. సరే అయితే వెయిట్ చెయ్యి, వచ్చేస్తాడు. ఆ. రా. ఆ, వంశీ, ఎంతసేపు ఎదురా నువ్వు వచ్చే? ఓ 2 గంటల పైనే అయింది. అరే, మరి ముందే ఫోన్ చేయొచ్చు కదరా. నువ్వేదైనా ఇంపార్టెంట్ వర్క్ లో ఉండుంటావు, డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదురా. సరేరా, టీ కాఫీ ఎంత అవుతావు? ఇప్పుడు అలాంటివి ఏం వద్దు, ఇట్స్ ఓకే. సరేరా, కూర్చో. ఇంకేంట్రా విషయాలు?
నేను బెంగళూరు టూర్ వెళ్ళటం మానేసిన దగ్గర నుంచి నువ్వు కనీసం ఫోన్ కూడా చేయలేదు కదరా. నా మీద కోపం తగ్గిందో లేదో చూద్దామని వచ్చాను. కోపం సంగతి తర్వాత రా. నీకు విషయం చెప్పాలి. ఏంట్రా అది? ఈరోజు రామాలయంలో ఆ అమ్మాయి కనిపించింది. ఎవరా అమ్మాయి? ఇద్దరి పేరు మీద అర్చనొద్దు, కళ్యాణ్ పేరు మీద చేయించండి. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి. ఆ అమ్మాయే నాకు భార్యగా, నేను ఆ అమ్మాయికి భర్తగా ఎన్నో ఊహించుకున్నాను. కానీ అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోయింది. ఇవాళ అనుకోకుండా ఆ అమ్మాయి తన హస్బెండ్తో గుళ్ళో కనిపించింది. నాకు భార్య కాలేకపోయినా ఆ అమ్మాయికి నిజంగా చాలా మంచి భర్త దొరికాడురా. రియల్లీ హిస్ గ్రేట్ హస్బెండ్. అనుకోకుండా కనిపించిందంటున్నావు. చూడగానే తన హస్బెండ్ గొప్పవాడని డిసైడ్ అయిపోయావా? రేయ్, ఎవరినైనా సరే మొహం చూసి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వకూడదురా. వాళ్ళ చేతలో మాటలో ఏదో ఒకటి చూడాలి కదా. అవేవి చూడకుండానే. చూశాను. భార్యను ప్రేమించే భర్తలు చాలామంది ఉంటారు, కానీ భార్య సర్వస్వం అనుకునే భర్తలు చాలా కొద్ది మంది ఉంటారురా. ఆ కొద్ది మందిలో ఇతనొకడు. సాధారణంగా ఆడవాళ్ళు తన భర్త, పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలని పూజలు చేస్తారా. కానీ ఫస్ట్ టైం చూస్తున్నారా, అతను తన భార్య కళ్యాణి పేరు మీద పూజ చేయించాడు. ఆ అమ్మాయి పేరు కళ్యాణి? అవునరా. భార్య పేరు మీద పూజ చేయించాడంటే అతను ఎంత సంస్కారవంతుడో అర్థమవుతోంది. నిజంగా కళ్యాణి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా మంచి పని చేసింది. అంత మంచివాడిని భర్తగా పొందగలిగిన కళ్యాణి చాలా అదృష్టవంతురాలరా. కళ్యాణి జీవితంలో చాలా సుఖపడుతుంది. ఆగు, నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు వంశీ? నాతో గుడికి వస్తానని అబద్ధం చెప్పి నన్ను రఘురామ్ గారితో గుడికి ఎందుకు పంపించా? నీకోసం గుళ్ళో ఎంతగా ఎదురు చూశానో తెలుసా? నేను రాకపోవటానికి కారణం ఉంది కళ్యాణి. ఏంటా కారణం? చెప్పు వంశీ, చెప్పకపోతే నా మీద ఒట్టే. కళ్యాణి, ఇప్పుడెందుకు ఇవన్నీ వదిలేసేయి. చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు. సరే, నన్ను గుడికి వెళ్ళొద్దని రాజేశ్వరి దేవి గారు చెప్పారు. వెళ్ళకూడదని, వెళ్తే ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అందుకే రాలేదు. ఆవిడ నా మీద చూపిస్తున్న అభిమానం సాధింపుగా బెదిరింపుగా మారుతోందన్నమాట. వాళ్ళమ్మగారి పద్ధతులు మార్చుకోమని ఇప్పుడే వెళ్లి రఘురామ్ గారితో చెప్పొస్తాను. ఆగు కళ్యాణి. ఎందుకు ఆగాలి వంశీ?
నేను అవమానిస్తుంటేనే తట్టుకోలేకపోయానే, అలాంటిది నీకు వార్నింగ్ ఇస్తుంటే ఊరుకుంటానా? కొంచెం ఆవేశం తగ్గించుకుని ఆలోచించు కళ్యాణి. ఆవిడలా మాట్లాడడంలో అర్థం ఉంది. ఆవిడ నిన్ను తన కోడలనుకుంటోంది కాబట్టి కొడుకు కోడలు మాత్రమే గుడికి వెళ్లాలనుకోవడంలో న్యాయం ఉంది. ఇదేదో ముందే నువ్వు నాకు చెప్పొచ్చు కదా. ఆ విషయం చెప్పడానికి రాత్రి నీ దగ్గరికి వచ్చాను. కానీ నేనేం చెప్పినా నువ్వు విననని మొండి పట్టు పట్టడంతో నేను చెప్పలేకపోయాను. ఒకవేళ నేను చెప్తే నువ్వు గుడికి వెళ్లేదానివే కాదు. అప్పుడు ఆవిడ తన మాట నువ్వు వినడం లేదని రఘురాం గారితో గొడవ పడుతుంది. భర్తకి నచ్చజెప్పడం చేత కాదా అని నిన్ను మందలిస్తుంది. ఇలాంటివన్నీ జరగకూడదని నేను చెప్పలేకపోయాను. నువ్వు నా గురించి కన్నా ఆ రాజేశ్వరి దేవి గారి గురించే బాగా అర్థం చేసుకున్నావన్నమాట. థ్యాంక్స్. సారీ కళ్యాణి. నువ్వు ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టే రఘురాం గారు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు కాబట్టి గుళ్ళో అర్చన జరిపించేటప్పుడు కళ్యాణి పేరు మీద అర్చన జరిపించండి అని చెప్పి ఆయన సంస్కారాన్ని చాటుకున్నారు. కేవలం ఫోటో చూసి ఆ నాగినేడు కూతురు కళ్యాణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.